తీయనింట అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరులంట నిండు జాబిని చూపించి రెండు బుక్కలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హనీ ప్యూరిటీ తెలుసుకోవడానికి చిన్న చిట్కా అయితే చెప్తాను, మీరు కూడా చూసేయండి. దీన్ని చెక్ చేయడానికి ఒక ప్లేట్లో కొంచెం వాటర్ తీసుకోవాలి. ఆ వాటర్లో ఒక స్పూన్ హనీ అయితే వేయాలని, ఒకే చాటు వేయాలి, ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు. ఇలా వేసిన తర్వాత వాటర్ని అటు ఇటు ఇలా కదుపుతూ ఉండాలి. అలా కదిపినప్పుడు మనకి హనీ కోమ్ షేప్ వచ్చినట్లయితే అది ఒరిజినల్ అని తెలుసుకోవచ్చు. అలా కాకుండా వాటర్లో కలిసిపోయినట్లయితే అది తేనంత మంచిది కాదంటే. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ప్లేట్లో అయితే చూడండి ఎలా గదులులాగా వచ్చింది కదా, మనం వాటర్ ఇలాగ ఆడిస్తున్నప్పుడు అలా వస్తే అది కొంచెం మంచిదేనమాట. నిన్నటి వీడియోలో పెసరట్టు గురించి చెప్పాను కదండి. పెసలైతే నిన్న నానబెట్టుకున్నాను, ఈరోజు అయితే అట్టేసేస్తున్నాను. ఇదిగో ముందుగా పెనం పెట్టుకుని కాస్తంత నెయ్యి వేసాను. పెసరట్టుకి ఇలా నెయ్యి వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, మన ఆయిల్ కన్నాని. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, ఎందుకంటే దీన్ని పొట్టుతో రుబ్బేస్తాం కాబట్టి హెల్త్కి చాలా మంచిది అనమాట. మిగతా పప్పులన్నిటికి పై పొట్టు అయితే తీసేస్తామండి, పెసలకైతే పొట్టు ఉంచేసే మనం పెసరట్టు వేస్తాము. ఇది చాలా మంచిది, పొట్టులో ఫైబర్ ఉంటుంది. మనమైతే పొట్టు బాగా తీసేస్తామండి ప్రతిదానికి, కానీ పొట్టు ఉంటే చాలా మంచిది. ప్రతి ఆహారంలోనూ టేస్ట్ గురించే కదండి, అది ఎంతవరకు మనకు ఆరోగ్యానికి ఉపయోగపడుతుందని చూసుకొని చేసుకుంటూ ఉండాలి. పెసరట్టు అయితే రెడీ అయిపోయిందండి, వేడివేడిగాని. చట్నీ వేసేసి అయితే సర్వ్ చేసేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.